హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ కూరని తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పోపులు, చింతపండు, ఒక టమాటీ. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోండి. అందులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోండి. అలాగే కొంచెం పోపులు వేసుకోండి. ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకోండి. ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. ఇప్పుడు కలిపేసుకున్నారు కదా, కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. వేగిపోయాక వీటిని కలుపుకోండి. వేగాయి కదా, కొంచెం ఇందులో పక్కన పెట్టుకున్న టమాటీ ముక్కల్ని వేసేసుకోండి. మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టుకోండి. టమాటా పళ్ళు మగ్గినంత వరకు ఉంచుకోండి. మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోండి. ఈలోగా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాటీ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇందులో కొంచెం కారం వేసుకోండి. ఒక స్పూన్ వేసుకోండి. మీకు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. కలుపుకోండి కారం వేసాక. ఇప్పుడు కలిపారు కదా బాగా, ఇందులో చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నారు కదా, ఆ రసం వేసేయండి. వేసాక అందులో ఇంకొంచెం వాటర్ వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకోండి. బాగా కొద్దిగా కలిపాక సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయింది, మీకు సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి. మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి మూత తీసేసి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది కదా కూర. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కూర పక్కన పెట్టుకోండి. ఈ కూరని అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది.